గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలావతి. మనం ముందు పట్ల చెప్పుకున్నాం కదా ఆక్టేట్ రూల్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్. అందులో వచ్చేసరికి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇవి తెలుసు కదా పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్. ఇది 1A, ఇది 2A, ఇది 3A గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. అయితే లిథియంకి ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందో మిగతా ఎలిమెంట్స్ కూడా ఆ గ్రూప్లో టాప్ టు బాటమ్ అదే ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇవి చూడండి, కార్బను -4 నుంచి +2గా ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి సిలికాన్ కూడా అదే గ్రూప్కి చెందింది, కాకపోతే ఇది 0 నుంచి +4గా ఎగ్జిబిట్ అవుతుంది, ఎందుకంటే దీని లార్జ్ సైజు వల్ల. ఇప్పుడు ప్యూర్ ఎలిమెంట్కి వచ్చేసరికి O2, N2, H2 ఇవన్నీ 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసరికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇస్తే దానికి ఎలాగా ఆక్సిడేషన్ స్టేట్ కడతాము అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసరికి కోఆర్డినేషన్ కాంపౌండ్లో కోఆర్డినేషన్ స్పియర్ అని, కౌంటర్ అయాన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం కోబాల్ట్ కడతాను, దీన్ని X అని తీసుకుందాం. X అమ్మోనియాకి 0 +3 ఇంటూ క్లోరిన్ అనేది -1గా ఎగ్జిబిట్ అవుతుంది కాబట్టి -1 = 0. దీన్ని సింప్లిఫై చేస్తే X = +3గా ఎగ్జిబిట్ అవుతుంది. ఈ కింద ఇచ్చిన కాంపౌండ్కి ఆక్సిడేషన్ స్టేట్ కట్టి కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.